Hi viewers, welcome back to our channel Vijay Siddhi. Watch and like, share, subscribe. జనవరి 21వ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారికి 100% జరిగేది ఇదే. కుంభరాశి వారికి మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాల తర్వాత జరిగేది ఇదే. అయితే కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, కుంభరాశి వారికి పూర్తిగా ఎలా ఉండబోతుంది అనేటటువంటి నా జీవితంలో నేను మునుపెన్నడూ చూడని ఒక మంచి జ్యోతిష్కులను చూశాను. అంటే రీసెంట్గానే నాకు ఎన్నో రకాల సమస్యలు ఉంటే వాటికి చాలా చక్కగా పరిష్కారాన్ని చెప్పి పరిష్కార మార్గాన్ని చూపించి నా జీవితంలో ఆనందాన్ని నింపారు. అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ ముఖం అలానే హస్తము హస్తరేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగం, సంతానం, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్నా ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు, వారి సెల్ నంబరు వచ్చి 7780246131. ఎలాంటి సమస్యలు అయినా తప్పకుండా పరిష్కరిస్తారు. పర్సనల్గా నేనెంతో మంచి ఫలితాన్ని పొందాను. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి, మీ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారికి ఈ యొక్క జనవరి 21వ తారీఖు రోజున మంగళవారం ఎలా ఉందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి అనుకూల పరిస్థితులు అధికంగా ఉన్నాయి. కొన్ని గ్రహాలు ఈ రోజున మీకు అనుకూలించటం వల్ల ఈ రోజు మొత్తం ప్రశాంతంగా సాఫీగా సాగిపోతుంది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా రోజంతా గడిచిపోతుంది. నిజానికి చాలా ప్రశాంతంగా, అంటే ఎలాంటి చిరాకు పరాకు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణాలు ఏర్పడతాయి. ఈ సమయంలో ప్రయాణాలు చేయవలసి రావచ్చు. మీ యొక్క సంతానానికి చిన్న చిన్న ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఉండవచ్చు. అది అంత పెద్దగా అయితే ఎలాంటి ఎఫెక్ట్ను చూపించదు. నార్మల్గా చిన్న చిన్న అంటే ఎఫెక్ట్ అనేది ఉంటుంది. బట్ దానివల్ల మీరు అంత పెద్దగా సఫర్ అయితే కారు. ఇక అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సమయం గ్రహాలు అనుకూలించటం వల్ల మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. కొంత చిన్న చిన్న ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పటికీ వాటిని కూడా అధిగమించేంత శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇక కుంభరాశి వారికి ఈ సమయం అనుకూల పరిస్థితులతో పాటు మీకు డబ్బు కూడా ఏదో ఒక రూపంలో వస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో కూడా బాగుంటారు. చిన్న చిన్న చిరాకులు ఉన్నా తొలగిపోతాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. అంటే కుటుంబంలో అత్త కోడళ్ళ మధ్య ఉండే సమస్యలు కావచ్చు, భార్య భర్తల మధ్య ఉండే సమస్యలు కావచ్చు, లేదా మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ సమయంలో కుటుంబ పరంగా మంచి మద్దతును పొందుతారు. మీకు జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు సైతం తొలగిపోతాయి. అదృష్టకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. కుంభరాశి వారికి అనుకున్నటువంటి గోచారం నడుస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. అంటే మీరు మనస్సులో ఏదైనా మాట వరుసకు అయినా సరే ఇలా అవుతే బాగుండు అని మంచి కోరుకున్నటువంటి వారికి ఖచ్చితంగా అలా మంచి అయితే జరుగుతుంది. అంటే మీకు ఏదైనా సరే మీరు ఒక మనస్సులో ఒక గట్టిగా సంకల్పించుకొని ఇలా జరిగితే బాగుండు అనుకుంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. 100కి 100% జరిగి తీరుతుంది. కుంభరాశి వారికి అనుకున్నటువంటి గోచారంతో పాటు వీరికి ఈ సమయంలో కుంభరాశి వారి యొక్క పూర్తిగా అంటే వ్యాపారంగానైనా సరే బాగుంటుంది. కుంభరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మీరు ఒక నిర్దిష్ట పనిని పూర్తి చేయటం కోసం లేదా ప్రత్యేక అవకాశాన్ని సాధించడం కోసం కొంతకాలంగా వేచి ఉన్నటువంటి వారు మరికొంత కాలం కూడా వేచి ఉంటే ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. మీ యొక్క కోరిక నెరవేరుతుంది. అంతేకాదు తెలివితేటలు అలానే విచక్షణ సహితంతో పెద్ద పెద్ద పనులను కూడా పూర్తి చేయగలుగుతారు. పెద్ద పెద్ద పనులను కూడా అతి సులభంగా పూర్తి చేయగలుగుతారు. అంతేకాదు ఈరోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేయటానికి ఇష్టపడవలసిందే. అంతేకాదు
ఇష్టపడాల్సినటువంటి అవసరం లేని కొన్ని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. విశేషం ఏమిటి అంటే మీ యొక్క స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి పూర్తి సహకారం, మద్దతు లభిస్తుంది. మీ యొక్క ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఉద్యోగాలకు పై అధికారుల నుండి, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి పై అధికారుల నుండి పూర్తి ఆశీస్సులు అందుతాయి. ఆర్థికంగా మీరు ఈ రోజున పెద్ద ప్రయోజనాలను పొందవచ్చు. మీరు ఇప్పటికే ఏదైనా ఒక పథకంలో పెట్టుబడి పెట్టి ఆర్థిక ప్రయోజనాన్ని పొందవచ్చు. వ్యాపారం బాగా జరిగే అవకాశం ఉంది. ఈ వారం ద్వితీయార్థంలో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉన్నాయి. మీ యొక్క ప్రేమ వ్యవహారాలు బలపడతాయి. మీ ప్రేమ భాగస్వామితో ఆహ్లాదకరంగా గడిపే అవకాశాలను పొందుతారు. అంతేకాదు మీరు ఈ సమయంలో వ్యాపారస్తులు అయితే గనక వ్యాపారంలో కొత్తగా మార్పులు చేర్పులు చేయాలి అని ఆలోచిస్తున్నట్లు అయితే అలా చేయటానికి ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. కోపంతో లేదా తొందరపాటుతో ఏదైనా నిర్ణయం తీసుకోవటం మానుకోండి. లేదంటే మీరు తర్వాత పశ్చాత్తాపపడవలసి రావచ్చు. ఉద్యోగులు ఈ వారం ప్రారంభంలో అధిక పని కారణంగా శారీరకంగా, మానసికంగా అలసిపోతారు. ఈ సమయంలో మీ యొక్క ఎక్కువగా ఆస్తికి సంబంధించి ఏవైనా వివాదాలు రావచ్చు. వాటిని తెలివితేటలతో పరిష్కరించుకోవటంలో మంచి ఫలితాన్ని పొందుతారు. అంతేకాదు పూర్వీకుల ఆస్తులు పొందటంలో ఆటంకాలు ఏర్పడవచ్చు. అంతేకాదు కొంతమంది ఉద్యోగులకి సమస్యలు అనేవి ఉంటే గనక మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే గట్టిగా కష్టపడితే, సంకల్పం అనేది గట్టిగా ఉంటే తప్పకుండా ఉద్యోగంలో కూడా విజయాన్ని పొందుతారు. అంతేకాదు ఈ రోజున సగం నాటికి మీరు దానిలో గణనీయమైనటువంటి మెరుగుదలని చూడవచ్చు. ఈ సమయంలో ఆకస్మిక, సుదీర్ఘ లేదా చిన్న ప్రయాణానికి అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క వస్తువులు మరియు ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి మధ్యాహ్నం 2 తర్వాత జరిగేది ఇదే. కుంభరాశి వారి యొక్క జీవితంలో అనుకుని ఒక శుభవార్త అనేది వస్తుంది. కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఈ యొక్క కుంభరాశి వారికి గోచారం అద్భుతంగా నడిచినందువల్ల మిశ్రమ ఫలితాలు కూడా అద్భుతమైనటువంటివిగా మారిపోతాయి. మిశ్రమ ఫలితాలు కూడా ఖచ్చితంగా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో నుండి కొన్ని రకాల దుష్ప్రభావాలు సైతం తొలగిపోతాయి. అంతేకాదు జీవితపరంగా చాలా సంతోషంగా జీవిస్తారు. అలానే ఆర్థికంగా ఎవరైతే కుంభరాశి వారు అధికమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నారో వారు ఖచ్చితంగా అధికమైనటువంటి సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ఈ యొక్క అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయి ఆర్థికంగా కూడా చాలా బాగుంటారు. ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. ఆర్థికంగా ఏవైనా సమస్యలు ఉన్నా, అప్పులు ఏవైనా వేధిస్తూ ఉన్నా సరే వాటి నుండి కూడా ఈ సమయంలో విముక్తి అనేది లభిస్తుంది. ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోయి అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా చాలా బాగా స్థిరపడతారు. అంతేకాదు ఆర్థికంగా మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి పదోన్నతి పెరుగుతుంది. పెద్ద వ్యక్తులతో ఈ సమయంలో మీకు పరిచయం ఏర్పడుతుంది. గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త వచ్చేస్తుంది. వివాహంలో ఆటంకాలు ఉన్నవారికి ఈ సమయంలో ఆ ఆటంకాలు కూడా తొలగిపోతాయి. వివాహాది శుభకార్యాలలో కూడా విజయాన్ని పొందుతారు. అంతేకాదు ఈ సమయంలో గోచారం అద్భుతంగా ఉన్నందువల్ల మీరు ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది. ఎలాంటి పని అయినా సరే ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. కుటుంబ పరంగా అయినా, విద్య ఉద్యోగ పరంగా అయినా, వ్యాపార పరంగా అయినా సరే విజయాన్ని పొందుతారు. ఇలా కుంభరాశి వారికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. కుంభరాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మధ్యాహ్నం 2 తర్వాత ఒక శుభం జరుగుతుంది. శుభప్రదమైనటువంటి శుభవార్తను వింటారు. ఖచ్చితంగా ఈ సమయంలో గోచారం అద్భుతంగా నడిచినందువల్ల మీకు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తవడం జరుగుతుంది. తద్వారా జీవితంలో అద్భుతమైన విజయాలను పొందుతారు. కుంభరాశి వారికి గోచారం అద్భుతంగా నడుస్తుంది. గోచార ఫలితాలు చాలా బాగున్నాయి. కుంభరాశి వారికి ఈ సమయం అనేది అత్యంత పవిత్రంగా ఉంది. ఈ సమయంలో మీరు ఏదైనా సరే మొదలు పెట్టుకోవచ్చు.
ఈ సమయంలో మీరు ఏది మొదలుపెట్టినా సరే మంచి విజయాలు అయితే లభిస్తాయి అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి అద్భుతమైన గోచారం తప్పకుండా నడుస్తుంది. తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి జనవరి 21వ తారీఖు మంగళవారం రోజున ఎలా ఉంది గోచారం అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.